శివుడి మూడో కన్ను కేవలం ఒక కన్ను కాదు, అది అపారమైన జ్ఞానం, శక్తి మరియు సృష్టి రహస్యం. శివుడి మూడో కన్ను తెరుచుకుంటే ఏమి జరుగుతుందో మీకు తెలుసా? పురాణాలు చెబుతున్న ఒక ఆశ్చర్యకరమైన రహస్యం ఉంది. పురాణాలలో చెప్పినట్లుగా ఒకసారి పార్వతీదేవి సరదాగా శివుడి వెనకకు వచ్చి ఆయన రెండు కళ్లను తన చేతులతో మూసివేసింది. శివుడి రెండు కళ్ళు సూర్యుడు మరియు చంద్రుడికి ప్రతీకలుగా భావించబడతాయి. ఆ రెండు కళ్ళు మూసుకుపోయిన వెంటనే ప్రపంచం మొత్తం చీకటిలోకెళ్ళిపోయింది. సూర్యుడి వెలుగు కనిపించలేదు, చంద్రుడు కూడా ప్రకాశించలేదు. ఆ క్షణంలో సృష్టి మొత్తం నిశ్చలంగా మారిపోయింది. ఈ పరిస్థితిని గమనించిన శివుడు సృష్టి సమతుల్యాన్ని కాపాడటానికి తన నుదిటిపై ఒక కొత్త కన్నును తెరచాడు. అదే శివుడి మూడో కన్ను. ఆ కన్ను తెరచుకున్న వెంటనే దాని నుండి వెలువడిన దివ్యశక్తి ప్రపంచాన్ని మళ్లీ వెలుగుతో నింపింది. ఈ మూడో కన్ను కేవలం శారీరకంగా కనిపించే కన్ను కాదు, అది అంతరజ్ఞానం మరియు పరమసత్యాన్ని సూచిస్తుంది. శివుడి మూడో కన్ను అపారమైన శక్తిని కలిగి ఉంటుంది. ఈ కన్ను తెరచుకున్నప్పుడు దాని నుండి అగ్ని వంటి శక్తి వెలువడుతుంది. ఆ శక్తి అహంకారం, అజ్ఞానం మరియు దుష్టశక్తులను నాశనం చేస్తుంది. అందుకే శివుణ్ణి సంహారకర్తగా కూడా పిలుస్తారు. ఆయన సంహారమంటే కేవలం నాశనం కాదు, అది కొత్త సృష్టికి మార్గం సృష్టించడం కూడా. పురాణాలలో మరొక ప్రసిద్ధ కథ కూడా ఉంది. ఒకసారి దేవతలు శివుడి ధ్యానాన్ని భంగం చెయ్యడానికి కామదేవుణ్ణి పంపారు. కామదేవుడు తన పుష్పబాణాన్ని శివుడివైపు వదిలాడు. ఆ క్షణంలో శివుడికి కోపం వచ్చింది. వెంటనే ఆయన మూడో కన్ను తెరచుకుంది. ఆ కన్ను నుండి వెలువడిన దివ్యశక్తి కామదేవుణ్ణి భస్మం చేసింది. ఈ సంఘటన శివుడి మూడో కన్ను ఎంత శక్తివంతమో చూపిస్తుంది. శివుడి మూడో కన్ను కథలో ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంది. ఇది మనలోని అంతర్దృష్టిని సూచిస్తుంది. మనం సాధారణ కళ్లతో బయట ప్రపంచాన్ని చూస్తాం, కాని మూడో కన్ను మనకు నిజాన్ని చూడగలిగే జ్ఞానాన్ని ఇస్తుంది. అది అజ్ఞానాన్ని తొలగించి సత్యాన్ని గ్రహించే శక్తిని సూచిస్తుంది. అందుకే శివుడి మూడో కన్ను మనకొక గొప్ప సందేశాన్నిస్తుంది. జ్ఞానం ఉన్నప్పుడు చీకటి తొలగిపోతుంది, అహంకారం పెరిగినప్పుడు అది నాశనమవుతుంది, సత్యం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది. అందుకే శివుణ్ణి జ్ఞానం, శక్తి మరియు సత్యానికి ప్రతీకగా భావించబడతారు. ఓం నమఃశివాయ.